ప్రయత్నించిన అని అనుకున్నారు. సో పవర్ పోయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి గ్రౌండ్ రియాలిటీ కేజ్రీవాల్ తెలుస్తుందని అనుకున్నాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఓడిచ్చింది అంటున్నారు, దానిపై ఏం చెప్తారు? ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఎందుకు గెలిపిస్తుంది కేజ్రీవాల్ ను? కాంగ్రెస్ కి ఎందుకు గెలిపించాలి? గెలిపిస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంది? మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్ సున్నా, ఢిల్లీలో సున్నా, పంజాబ్ లో సున్నా, హర్యానాలో ఓడిచ్చాడు. మొన్న హర్యానాలో ఓడిచ్చాడా లేదా కేజ్రీవాల్? అలయన్స్ పెట్టుకోమంటే ఎక్కువ సీట్లు అడిగాడు, వీళ్ళు ఇవ్వలేదు, పొత్తు కాలేదు. వాళ్ళు కాంగ్రెస్ మేము గెలుస్తానులే ఏముంది ఈజీ అనుకున్నారు. ఆయన ఓట్లు మైనస్ అయినాయి కదా, హర్యానాలో వాళ్ళని ఓడిచ్చాడు. ప్లస్ ఈయన ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడితేనే కాంగ్రెస్ లాభం. ఇప్పుడు ఎప్పుడో పార్లమెంట్ ఎలక్షన్ 2029లో ఉంది కదా, నెక్స్ట్ పంజాబ్లో ఉంది 2027లో ఎలక్షన్, ఇంకో 2 years లో. అక్కడ 93 సీట్లతో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. అక్కడ నెంబర్ 2 పార్టీ కాంగ్రెస్. పార్లమెంట్ లో కాంగ్రెస్ కి 7 సీట్లు వచ్చాయి, అక్కడ ఆమ్ ఆద్మీ కంటే ఎక్కువ వచ్చాయి. అక్కడ గెలవాలన్నా అక్కడైనా ఫైట్ చేయాలి కదా. సో ఇప్పుడు చెప్పొచ్చు, ఇప్పుడు ఇక మాకు అరవింద్ కేజ్రీవాల్ సంబంధం లేదని పంజాబ్ లో చెప్పొచ్చు. ఉన్నాయే 3 గవర్నమెంట్లు, ఉన్నాయే ఏది హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ కు. పంజాబ్ మళ్ళీ రావద్దా? రావాలంటే ఏం చేయాలి? ఆమ్ ఆద్మీని తిట్టాలి కదా. ఇప్పుడు బరాబర్ చెప్తారు. అందుకని ఇవాళ మేము కేజ్రీవాల్ మేము ఎందుకు గెలిపించాలి అంటారు. కేజ్రీవాల్ ని స్వయంగా ఓడించడంలో కూడా వాళ్ళు పాత్ర చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన స్ట్రాటజీ కరెక్టే అని నేను అంట. ముందు వాళ్ళు 120-130 సీట్లు తీసుకుంటే కదా వేరే వాళ్ళు గౌరవించేది. నీకే 40-50 సీట్లు వస్తే నేను ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు బీజేపీని ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? వాళ్ళు 280, 300, 240 సీట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లాస్ట్ 3 ఎలక్షన్లో ఎంత? 44, 52, 99. ఇన్ని 3 టర్మ్స్ వచ్చినా వాళ్ళకి వచ్చింది 99. సొంతంగా వాళ్ళు 130, 120 సీట్లు తెచ్చుకుంటే వాళ్ళు పవర్లోకి వస్తారు, నో డౌట్. తెచ్చుకోవాలంటే మళ్ళీ రాష్ట్రాల్లో బలపడాలి, ఢిల్లీలో బలపడాలి. ఢిల్లీలో 0 ఎన్ని ఇయర్స్ నుంచి? 2014 0, 19 0, ఇప్పుడు 0. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల సీట్లు తగ్గుతున్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు ఆప్ కథం అయితేనే వాళ్ళకు అది. సో కరెక్ట్ స్ట్రాటజీ, పొలిటికల్ పార్టీగా కరెక్ట్ స్ట్రాటజీ. అందుకే రాహుల్ గాంధీ కూడా మొత్తం అరవింద్ కేజ్రీవాల్ ని తిట్టాడు ఎలక్షన్ లో. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఇద్దరు కలిసి పోటీ చేసిన 4-3 కాంగ్రెస్ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ 4 చేసింది. అయినా 7 బీజేపీ కొట్టేసింది, మోడీ హవా. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ నే టార్గెట్ చేశారు. ఇప్పుడు కేజ్రీవాల్ అయిపోతే మరి కేజ్రీవాల్ చేయలేదా షీలా దీక్షిత్ను? ఇప్పుడు అంటున్నారు కదా ఇండియా కూటమి పార్ట్నర్స్ లేకపోతే వేరే వాళ్ళు రాహుల్ గాంధీని కాంగ్రెస్ తిట్టేవాళ్ళు. అది రాహుల్ గాంధీ పర్ఫెక్ట్ స్ట్రాటజీ, కరెక్ట్ స్ట్రాటజీ. పొలిటీషియన్ గా ఆయన చేసింది 100% నిజం. ఇదే స్ట్రాటజీ అరవింద్ కేజ్రీవాల్ చేయలేదా? షీలా దీక్షిత్ను ఓడించలేదా? అప్పుడు బీజేపీని తిట్టలే కదా. కాంగ్రెస్ స్పేస్ ఆక్యుపై చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన కిల్ అయితేనే కాంగ్రెస్ బతికేది. ముందు కాంగ్రెస్ తాను వేరే వాళ్ళని బతికిచ్చి శ్వాస అందించాల్సిన అవసరం లేదు, ముందు వాళ్ళు బతకాలి కదా. సో కరెక్ట్ స్ట్రాటజీ అని నేను అంటాను. సో అంటే ఆయన బౌన్స్ బ్యాక్ అవడానికి కనీసం ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్. సో మళ్ళీ ఆమ్ ఆద్మీగా రావచ్చా? అంటే మళ్ళీ ఆ లిక్కర్ స్కామ్ ముద్ర ఉంది, సో ఎలా ఓవర్కమ్ చేస్తారు? గ్రౌండ్ ఇప్పటికీ 2% మాత్రమే డిఫరెన్స్ తో ఓడిపోయినారు. బట్ అంటే ఆయన మెయిన్ గా ఆయనే ఓడిపోయారు కదా. ఆయన ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారంటే ప్రవేశ్ వర్మ గ్రౌండ్ వర్క్ చేశారు, లిక్కర్ స్కామ్ లో పర్సనల్ గా ముద్రపోవడం, 3000 ఓట్లతో ఓడిపోయారు, తక్కువ ఓట్లతో ఓడిపోయినారు. ప్రజలు మర్చిపోతారు. ఇవాళ ఎలక్షన్ ఇప్పుడు 6 నెలల క్రితం నరేంద్ర మోడీ హర్యానాలో ఓడిపోయినాడు, మహారాష్ట్రలో ఓడిపోయినాడు. కొట్టేశారు కదా, ఆ 2 చోట్ల కొట్టేసింది కదా నరేంద్ర మోడీ. కొట్టేసినప్పుడు ప్రజలు చాలా మర్చిపోయే గుణం, ఒక ఓటుతో వాళ్ళ కోపం పోతుంది, ఒక్క ఓటుతోటి కోపం పోతుంది. సో ఇప్పుడు ఈయన మీద ఒక ఓటుతో కోపం పోయింది, అరవింద్ కేజ్రీవాల్ మీద కోపం పోయింది. నెక్స్ట్ ఆయన చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయి? మళ్ళా సేమ్ మారకుండా ఉండకుండా తన ఆమ్ ఆద్మీ నిరూపించుకుంటాడా? ఈ యాంటీ కరప్షన్ కేసెస్ నుంచి ఎట్లా బయటపడతాడు? అవన్నీ ఆయన చేసే స్ట్రాటజీ. బట్ కేజ్రీవాల్ సమర్థుడు, అవన్నీ ఇదివరకు చేసిన వాడు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి రాజకీయాల్లో ఓటమి సహజం. అందులో 3 టర్మ్ చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత 11-12 చీఫ్ మినిస్టర్ చేసిన తర్వాత ఎవరైనా ఓడిపోవడం సహజం. 5 సంవత్సరాలకి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ చాణక్యం కేజ్రీవాల్ ఉంది, అంత బ్యాడ్ గా కూడా రిలీజ్ కాలేదు ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే. సో బౌన్స్ బ్యాక్ కావాలంటే ఆయన చాణక్యం ఉంది, ఆ చాణక్యాన్ని ఆయన బయటకు ఇవ్వాలి. కమ్యూనిటీ చాలా పెద్ద ప్లస్, బనియా కమ్యూనిటీ ఢిల్లీలో బనియాస్ చాలా కీలకం. బనియాస్ కూడా ఆయన వదిలి వెళ్ళారు, బీజేపీ వైపు వెళ్ళారు. మరి బనియాస్ అంటే మన దగ్గర ఆర్యవేశ్యులు, కోమట్లు, వ్యాపార కమ్యూనిటీ. ఢిల్లీ మొత్తం కూడా వ్యాపారమే నడుస్తుంది. చాందినీ చౌక్ మొత్తం అంత బిజినెస్ సెంటర్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. ఆయన కమ్యూనిటీ ఆయన వెంటుంది. సో ఈసారి ఇట్లా జరిగింది, చూద్దాం కేజ్రీవాల్ బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఫైనల్లీ ఇంకా బీజేపీ విషయానికి వస్తే 27 ఏళ్ల తర్వాత వచ్చింది. సో మెయిన్ అంటే స్ట్రాటజీ ఏంటి, దేంతో వచ్చిందంటే ఏం చెప్తారు మెయిన్ రీజన్?
బీజేపీ సర్వశక్తులు ఒడ్డారు. ఇప్పుడు మనం చూస్తే 30% ఓటు బ్యాంక్ ఉంది. ఆ 10% తెచ్చుకునేందుకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నం చేశారు. కరప్షన్ ఏంది, కేజ్రీవాల్ దెబ్బ కొట్టాలంటే యాంటీ కరప్షన్, ఈయనకు కరప్షన్ ముద్ర ఉంది, ఈయనేం శుద్ధపూస కాదు అని ప్రూవ్ చేసేందుకు 3 సంవత్సరాల నుంచి స్కెచ్ చేశారు. ఒక చిన్న దొరికింది లిక్కర్ స్కామ్ లో, ఒక చిన్న ఈ ప్రవేశ్ వర్మకే ఏదో హోటల్లో వీళ్ళు మీటింగ్ అయినట్టు, సౌత్ లాబీ మీటింగ్ అయినట్టు ఒక వీడియో దొరికితే ఆయన దాన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఇంత పెద్దగా చేశారు. ఒక చిన్న క్లూ దొరికితే కేజ్రీవాల్ కరప్షన్ కాదు, ఈయన ఏం శుద్ధపూస కాదు, ఈయనే కరప్షన్ అని చెప్పారు. ఈయనేం ఆమ్ ఆద్మీ కాదు, కాస్ ఆద్మీ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి రిజైన్ చేయగానే బంగ్లా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, సిపిడబ్ల్యూడి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది. ఖాళీ చేయగానే వెంటనే ఫోటోలు తీశారు మొత్తం. ఇక చూడండి బంగ్లాలో, కేజ్రీవాల్ బంగ్లా శీష్ మహల్, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఈయన కాస్ ఆద్మీ కాదు, ఈయన డైనింగ్ టేబుల్ 2 కోట్లు, సోఫా 3 కోట్లు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఏసీ అని చెప్పి సోషల్ మీడియా ఫుల్ ఉంది, బీజేపీ సోషల్ మీడియాలో చెప్పారు. అందుకని శీష్ మహల్ అని దాని పేరు పెట్టారు. మన దగ్గర ప్రగతి భవన్ అని కేసీఆర్ ఫామ్ హౌస్ ప్రగతి భవన్ లో గడి కట్టుకున్నాడు అన్నట్టు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రచారం చేసిందో సేమ్ ప్రచారం అది చేశారు. సో నెగటివ్ క్యాంపెయిన్ కేజ్రీవాల్, పాజిటివ్ ఇంకోటి మార్చుకున్నారు. కేజ్రీవాల్ ఏం చేశాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, తర్వాత 200 యూనిట్ల లోపు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు. వీళ్ళు మేము కూడా ఇస్తామన్నారు. బీజేపీ ఫ్రీ బీస్ మొన్నటి వరకు చేయలేదు కదా, మేము 200 కాదు 300 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామన్నారు. మహిళలకు ఆయన 2100 ఇస్తా అంటే మేము కూడా ఇస్తామని చెప్పారు. సో వాళ్ళు కూడా ఎస్ ఫ్రీ బీస్ మరి యాక్సెప్ట్ చేయక తప్పదు, వాళ్ళు నువ్వు ఇస్తామంటే మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వాడిని తీసుకొచ్చి ప్రచారం చేయించారు. అక్కడ బీహార్ పార్టీని, యూపీ వాళ్ళని అందరినీ, యోగి ఆదిత్యనాథ్ మొత్తం, మోడీ 10 ర్యాలీస్, యోగి ఆదిత్యనాథ్ అన్ని సర్వశక్తులు ఒడ్డారు. ఆర్ఎస్ఎస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ప్రవేశ్ వర్మ సిట్టింగ్ ఎంపీ, రమేష్ బిదురు సిట్టింగ్ ఎంపీ. వీళ్ళిద్దరికి టికెట్ ఇవ్వకుండా ప్రవేశ్ వర్మ, రమేష్ బిదురుకి ఇద్దరికి పార్లమెంట్ లో టికెట్ ఇవ్వలేదు. ఏంది, ప్రవేశ్ వర్మ 2019లో ఢిల్లీలోనే హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన ఎంపీ సాయిక్ సింగ్ వర్మ కొడుకు, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం ఏందని అనుకున్నారు. చూస్తే ఏం చేశారంటే, నువ్వు పార్లమెంట్ వద్దు, పార్లమెంట్ అయితే మళ్ళీ నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, నువ్వు పోయి అరవింద్ కేజ్రీవాల్ మీద పోటీ చేయమని చెప్పారు. సో అరవింద్ కేజ్రీవాల్ రౌండ్ అప్ చేశారు. ముందు ఆయన కాన్స్టిట్యున్సీలో నువ్వు టైట్ ఉండేసరికి ఆయన కాన్సన్ట్రేషన్ ఈ ఢిల్లీ మొత్తం మీద కంటే ఇక్కడ చేయాల్సి వస్తుంది. మనీష్ సిసోడియా మీద సిక్కు క్యాండిడేట్ పెట్టారు, అతీషి మీద రమేష్ బుద్ధిరుని తీసుకొచ్చి పెట్టారు, ఆమె కూడా 3000 ఓట్లతోనే గెలిచింది. సో మొత్తం రౌండ్ అప్ చేశారు. ఈ ముఖ్యమైన లీడర్స్ ని వాళ్ళ కాన్స్టిట్యున్సీ మీదే నేనే ఓడిపోతాననే పరిస్థితి, ఫస్ట్ నేను గెలవాలి తర్వాత పార్టీ రావాలి. సో అట్లా రౌండ్ అప్ చేశారు. సో సర్వశక్తులు ఒడ్డి చాణక్యం ప్రదర్శించారు. బీజేపీని మించి నాకు తెలిసి ఎలక్షనీరింగ్ ఇప్పుడు భారతదేశంలో చేసే పార్టీ ఉండడం చాలా తక్కువ. ఎలక్షనీరింగ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్షనీరింగ్ చేయడం వల్ల కూడా ఒక 4-5% ప్లస్ అవుద్ది. ఇప్పుడు 2% ఓట్లతో గెలిచారంటే ఎలక్షనీరింగ్ అన్నది పర్ఫెక్ట్ గా చేయడం వల్ల వాళ్ళు గెలిచారు. ఓకే భరత్, థ్యాంక్ యూ ఫర్ క్లియర్ కట్ అనాలిసిస్. సో మొత్తానికి